వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. పవన్ కు మద్దతుగా చిరంజీవి ప్రసారం చేస్తారా? పిఠాపురం వస్తారా? అందులో నిజమెంత? అదంతా ఫేక్ ప్రచారమేనా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని బలంగా డిసైడ్ అయ్యారు. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమితో గుణపాఠం నేర్చుకున్నారు. పిఠాపురం నుంచి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఆ 3 పార్టీలు అవిశ్రాంతంగా పోరాడుతున్నాయి, గట్టిగానే ప్రచారం చేస్తున్నాయి. అటు సర్వేలు పవన్ కళ్యాణ్ 60,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని చెప్తున్నాయి. అయితే ఎలాగైనా 1,00,000 ఓట్ల మెజారిటీ క్రాస్ చేయాలని, అందుకు అనుగుణంగా ప్రచారాన్ని ముమ్మరం చేయాలని జన సైనికులు భావిస్తున్నారు. ఇప్పటికే జనసేన స్టార్ క్యాంపెయినర్లు పిఠాపురంలో రంగంలోకి దిగారు. బుల్లితెర నటులతో పాటు జబర్దస్త్ కళాకారులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. మెగా కాంపౌండ్ వాల్ నుంచి చాలా మంది హీరోలు ప్రచారానికి వస్తారని ఒక న్యూస్ అయితే హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ రాబోతున్నారని తెలుస్తోంది. గతంలో చాలా సందర్భాల్లో వరుణ్ తేజ్ కీలక అనౌన్స్మెంట్స్ చేశారు. బాబాయ్ అంటే తమకు ఇష్టమని, ఆయనకు మద్దతుగా నిలుస్తామని, ఆయన పిలిస్తే తప్పకుండా ఎన్నికల్లో ప్రచారం చేస్తామని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు. అందుకే వరుణ్ తేజ్ ఈసారి ప్రచారంలో కీలకం కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సాయిధరం తేజ్ తో పాటు వైష్ణవ్ తేజ్ కూడా వస్తారని సమాచారం. పిఠాపురంలో చిరంజీవి అడుగు పెట్టబోతున్నారన్న ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది. ఇటీవల కూటమి అభ్యర్థులను గెలిపించాలని మెగాస్టార్ వీడియో సందేశంపై వైసీపీ రచ్చ చేసింది. అందుకే రాజకీయ ప్రచారాలకు వీలైనంత దూరంగా ఉండాలని చిరంజీవి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మెగా అభిమానులకు స్పష్టమైన సంకేతాలు వెళ్లాయని, ఇప్పుడు చిరంజీవి కొత్తగా ప్రచారం చేసినా ఏం జరగదని, ఇప్పటికే కూటమికి మెగా అభిమానులు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పిఠాపురంలో పవన్ గెలుపు పక్కా అని తేలింది. ఈ సమయంలో అనవసరంగా అన్నయ్య రంగంలోకి దిగితే ఆయన కెరీర్ ను డ్యామేజ్ చేసే విధంగా ప్రత్యర్థులు కుట్రలు చేస్తారన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే చిరు తన మద్దతును పరోక్షంగానే తెలుపుతానని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అయితే మెగా కాంపౌండ్ వాల్ నుంచి 3 హీరోలు మాత్రం తప్పకుండా ప్రచారానికి వెళ్తారని టాక్ నడుస్తోంది.